హలో అండి, అందరు ఎలా ఉన్నారు? వెల్కమ్ టు వరాహి కుకింగ్ అండ్ డిఐవై. ఈరోజు రెసిపీ వచ్చేసి ఉసిరికాయ నిలవ పచ్చడి అండి. మన అమ్మమ్మల కాలంలో చేసేవారు ఈ పచ్చడి బాగా. దానికి ముందుగా ఒక 1/2 kg ఉసిరికాయలు తీసుకుని బాగా ముద్దిరినవి కడిగి ఒక క్లాత్ మీద ఆరబెట్టుకోండి ముందు రోజు నైటే. ఇప్పుడు దాంట్లో రోట్లో వేసి కచ్చా పిచ్చాగా దంచుకోండి. ఒక రెండు కాయలు వేస్తూ కచ్చా పిచ్చిగా దంచుకుని అలా సీడ్స్ తీసేయాలన్నమాట. తీసేసి దాంట్లో వచ్చేసి ఇప్పుడు ఒక కొంచెం పసుపు, 1 టీ స్పూన్ కల్లుప్పు వేసి మళ్ళీ బాగా దంచుకోవాలి. మరీ మెత్తగా కాదు, కొంచెం పొలుగ్గానే దంచుకోవాలన్నమాట. ఇది 1 year వరకు ఉంటుందండి మనం ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే. ఆయిల్ అయితే అస్సలు ఏం యూజ్ చేయట్లేదు. లేదు మేము సపరేట్గా కాయలు కోసుకొని కట్ చేసి రోట్లో వేసి దంచుకున్నా ఓకేనే. నేను మీకు 2 చూపిస్తున్నాను ఇక్కడ. హెల్త్కి కూడా చాలా మంచిదండి. రోజు కొంచెం ఫస్ట్ ముద్దలో వేసుకుని తింటే చాలా మంచిది. ఇదిగోండి, ఇలా కచ్చాపిచ్చగా దంచుకుని ఒక గాజు బౌల్లోకి వేసుకుని వేసేసుకోవాలి. నేను ఇందాక రోట్లో వేసి దంచి చూపించాను కదా, ఇప్పుడు వచ్చేసి కట్ చేసి ఇలా మీ ఇష్టం ఎలా అయినా చేసుకోవచ్చు. ఇట్లా కట్ చేసి కూడా దంచుకోవచ్చు అన్నమాట. ఇప్పుడు అన్ని కాయలు ఇలా వేసుకుని బాగా దంచుకోవాలి. కొంచెం టైం పడుతుంది, ఓపికగా చేసుకోవాలి. ఇదిగోండి, అంతా అయిపోయిందనమాట. ఇప్పుడు అంతా ఒక బౌల్లోకి తీసేసుకోండి, గాజు బౌల్లోకి. నెక్స్ట్ వచ్చేసి దీంట్లో 50 grams చింతపండు పెట్టాలి. చింతపండు ముందుగానే అంతా క్లీన్ చేసి పెట్టుకోవాలండి. కడగకూడదు, తడి తగలకూడదు. దీనికి కరెక్ట్ 50 grams. 1/2 kg ఉసిరికాయలకి 50 grams. ఇట్లా మధ్యలో వెడల్పు చేసి కొంచెం మధ్యలో పెట్టేసి పైన కవర్ చేసేసేయండి. చింతపండు లోపలికి నొక్కేసి పైన కొంచెం ఇలా కవర్ చేసి పైన మళ్ళీ 1 టేబుల్ స్పూన్ కల్లుప్పు వేసేసి మూత పెట్టేసేయండి. 2 days బయటే పెట్టాలి, ఫ్రిడ్జ్లో ఏం పెట్టక్కర్లేదు. 2 days తర్వాత ఇలా చింతపండు అంతా నానిపోతుంది. నానిపోయి ఇదిగోండి ఇక్కడ నేను చూపిస్తున్నట్లు ఉంటుందన్నమాట. ఇప్పుడు ఒకసారి అంతా బాగా మిక్స్ చేసుకోండి. ఈ పచ్చడి వచ్చేసి మీకు జ్వరం వచ్చినప్పుడు, మంచి వానల టైంలో, చలికాలం ఎప్పుడైనా సరే వేడివేడి అన్నంలో నెయ్యి వేసుకొని తింటే చాలా బాగుంటుందండి. హెల్త్కి కూడా మంచిది ఉసిరికాయ. దీంట్లో ఆయిల్ లేదు కదా, రోజు తినొచ్చు. ఇప్పుడు నేను ముందుగానే మెంతులు వచ్చేసి 3 టేబుల్ స్పూన్లు బాగా దోరగా వేయించి పెట్టుకున్నాను. సిమ్లోనే వేయించుకోవాలి, మంచి వాసన వచ్చేటట్టు. ఇప్పుడు ఒక మిక్సీ జార్లో వేసి మెత్తగా పౌడర్ చేయండి. ఫస్ట్ పౌడర్ అయిన తర్వాత మెంతులు బాగా దాంట్లో వచ్చేసి వెల్లుల్లిపాయలు వేసుకోవాలి. 3/4 కప్పు వెల్లుల్లిపాయలు, ఒలుచుకున్న వెల్లుల్లిపాయలు వేసి ఇంకోసారి గ్రైండ్ చేసుకోండి. మెత్తగా పేస్ట్ చేసుకున్నాక దాంట్లో ఇప్పుడు 1 కప్పు కారం అండి. ఇది గొడ్డు కారం అంటారు కదా. ఈ కారంలో వచ్చేసి నేను ఏమీ కలపలేదు. వెల్లుల్లిపాయలు, ధనియాలు వేస్తారు కదా, అవేం కలపని కారం అనమాట. ఇది బాడిక్కాయ కారం, అందుకే అలా అంత ఎర్రగా కనపడుతుంది మీకు. కారం తక్కువ ఉంటుంది, కలర్ మంచిగా ఉంటుందండి. ఇది వచ్చేసి కల్లుప్పు వేసేసి మళ్ళీ ఇంకోసారి గ్రైండ్ చేసుకోండి. మీరు నిలవ పచ్చళ్ళకి ఎప్పుడైనా సరే కల్లుప్పుని కొంచెం వేడి చేసి వాడుకుంటే బాగుంటుంది. ఇప్పుడు ఇదంతా దాంట్లోకి మనం ఇందాక దంచి పెట్టుకున్న ఇది ఉంది కదా, దాంట్లోకి వేసేసుకోవాలి. అంతా ట్రాన్స్ఫర్ చేసేసుకుని అంతా ఒకసారి బాగా చేత్తో కలుపుకోండి. బాగా చేత్తో కలుపుకుని అప్పుడు టేస్ట్ చూడాలి. ఉప్పు ఒకసారి టేస్ట్ చూసి సరిపోకపోతే అప్పుడు మళ్ళీ వేసుకోవాలన్నమాట. అంతా బాగా కలిపేసుకుని ఇప్పుడు అంతా మళ్ళీ కొంచెంగా మిక్సీ పట్టుకోవాలి. ఇక్కడ ఆయిల్ యూస్ చేయకూడదు, తడి తగలకూడదండి. ఇప్పుడు అంతా కొంచెంగా మిక్సీలో వేసి, ఇందాక ఏ మిక్సీలో అయితే పౌడర్లు చేసుకున్నామో దాంట్లోనే వేసి మెత్తగా పేస్ట్ చేసుకోవాలి. మరీ మెత్తగా ఏం చేయక్కర్లేదు, కొంచెం
ఇక్కడ నేను చూపిస్తున్నట్టు చేసుకుంటే చాలన్నమాట. ఇదిగోండి అంతే. అన్నీ నేను ఇప్పుడు 1/2 kgకి నాకు 4 సార్లు కొంచెం కొంచెం వేసి పేస్ట్ చేసుకున్నాను అనమాట. ఇదిగోండి ఇలా అంతా మెత్తగా గ్రైండ్ చేసుకున్న తర్వాత ఇలా ఉంది. కలర్ చూసారు ఎంత బాగుందో, చూస్తుంటే ఇప్పుడే నోట్లో నీరు వచ్చేస్తున్నాయి కదా. ఇప్పుడు దీన్ని ఒక గాజు సీసాలో ట్రాన్స్ఫర్ చేసుకుని ఫ్రిడ్జ్లో పెట్టేసుకోండి. మీకు ఇది 1 year వరకు ఉంటుంది. పైన కొంచెం మనకు ఉసిరికాయ నల్లగా ఇది గుణం ఉంటుంది కదా, పైన కొంచెం నల్లగా లేయర్ ఫామ్ అవుతుంది అనమాట. అది మీరు తీసేసి ఎప్పుడుకో చాలా రోజులకనమాట అది తీసేసి మనం యూజ్ చేసుకోవచ్చు. ఇష్టం ఉన్న వాళ్ళైతే కొంతమంది తిరగమాత పెట్టుకుంటారండి అప్పటికప్పుడు. మేమైతే పెట్టము. ఇది 1 year వరకు ఉంటుంది. తప్పకుండా ట్రై చేయండి. రెసిపీ హెల్త్కి కూడా చాలా మంచిది. ఈ వీడియో నచ్చితే కనుక లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోవద్దు. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దామండి. ఓకే, బాయ్.